ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల పర్యటనలో సుమారు 30,500 ఉద్యోగాలు, 12,062 కోట్ల పెట్టుబడులు సాధించారని వెల్లడించింది. ఈ మేరకు జపాన్కు చెందిన పలు దిగ్గజ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొంది. కంపెనీల రాకతో పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జపాన్లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పలు కంపెనీలతో ముఖ్యమంత్రి బృందం ఒప్పందాలు చేసుకుంది. TERN, రాజ్ గ్రూప్ ఏజెన్సీలతో రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టాక్కామ్ ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్ లో ఎకోటౌన్ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర బృందం జపాన్లో పర్యావరణ హిత కుటాక్యూషా నగరాన్ని సందర్శించింది. ఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLP, నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కుటాక్యూషా మాదిరిగా హైదరాబాద్ ను శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. టోక్యోలోని సుమిదా రివర్ ఫ్రంట్, కుటాక్యూషులోని మురాసాకి రివర్ ఫ్రంట్లను సీఎం బృందం సందర్శించింది. మూసీ పునరుజ్జీవన కోసం అనుసంధానించాల్సిన విధానాలపై అధ్యయనం చేసింది. నిన్న హీరోషిమా నగరాన్ని సందర్శించి డిప్యూటీ గవర్నర్, అసెంబ్లీ స్పీకర్లను ముఖ్యమంత్రి బృందం కలిసింది. హీరోషిమా, తెలంగాణ మధ్య సంబంధాలపై వారు చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల పర్యటనలో సుమారు 30,500 ఉద్యోగాలు, 12,062 కోట్ల పెట్టుబడులు సాధించారని వెల్లడించింది. ఈ మేరకు జపాన్కు చెందిన పలు దిగ్గజ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొంది. కంపెనీల రాకతో పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జపాన్లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పలు కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి.
వైష్ణవి వారం రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఏదైతే జపాన్లో పర్యటించిందో దాదాపు వారం రోజుల పాటు పర్యటించి పలు కీలక ఒప్పందాలు ఇటు పెట్టుబడులకు సంబంధించి పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాలు భాగంగా దాదాపు ఈ ఏదైతే ఒసాకా వరల్డ్ ఎక్స్పో ఉందో అందులో సంబంధించి ఇటు ఫ్యూచర్ సిటీని ఎక్కువగా ఇటు ప్రమోట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉన్న ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎక్కువగా చెప్పిన పరిస్థితి కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి సంబంధించి గతంలో ఉన్న జపాన్కు ఇటు హైదరాబాద్ కావచ్చు ఇండియాకు ఉన్న సంబంధాల గురించి కూడా ఎక్కువగా చేస్తూ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుబడులకు ఒప్పించిందని చెప్పవచ్చు. దాదాపు 12,062 కోట్ల ఒప్పందాలకైతే ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొని వచ్చింది. దానికి దాదాపు 30,500 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా రాబోతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి బృందంలో ఇటు మంత్రి శ్రీధర్ బాబు కూడా మధ్యలో జాయిన్ అయ్యారు ఈ వారం రోజు పర్యటనలో. అయితే ఆ పర్యటన ముగిసింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్లో ఉన్నారు. దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ఇక్కడ హైదరాబాద్కి ఆయన చేరుకోబోతున్నారు. అయితే ఈ పర్యటన పూర్తిగా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసి పునరుజ్జీవం పథకం ఏదైతుందో దానికి సంబంధించి ఇటు ఈసా మూసా రెండు కలిసే చోటు బాపు ఘాట్ ఏదైతుందో మూసీ నదిగా మారే ఆ ప్రదేశం ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ ఏదైతే ఇటీవల ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని ఎలా చేయాలని చెప్పి ఇప్పటికే అటు జపాన్లో ఉన్నటువంటి జీవనదులు ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ పరిశీలించడం, అక్కడ ఉన్నటువంటి గతంలో మురికి కూపంగా ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా శుద్ధి చేశారు, అక్కడ అవలంబించిన పద్ధతులు వాటన్నిటిపైన అక్కడ మేయర్ల తోటి కూడా ప్రత్యేకంగా సమావేశమై దానికి సంబంధించి అధ్యయనం కూడా చేసిన పరిస్థితి నెలకొంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి హిరోషిమా లాంటి ప్రాంతంలో కావచ్చు ఇటు టోక్యో నగరంలో కావచ్చు పలు ప్రాంతాలను సందర్శించారు. అక్కడ అంటే ఈ సిటీస్ ఏదైతే ఈ టూర్ ఉందో దీనికి సంబంధించి మెయిన్గా జైకా తోటి కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రధానంగా చర్చలు జరిపింది. ఎందుకంటే ఇక్కడ రుణాలకు సంబంధించి కూడా పెట్టుబడులే కాదు ఇటు లోన్స్ కోసం కూడా వారిని రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మెయిన్ జైకాకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో గత ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు. అయితే మెట్రో ఫేజ్ 2ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ మెట్రో ఫేజ్ 2కి దాదాపు 24,000 కోట్ల పైచీలకు ఖర్చు అవుతుందని, ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుగా ఉన్న నేపథ్యంలో దీనికి రాష్ట్రానికి సంబంధించి దాదాపు 48% ఉన్నటువంటి 11,693 కోట్లు జైకా నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు జైకాని కోరడం జరిగింది. ఏదైతే ఇటు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉంటాయో, ఎందుకంటే ఒక దేశం నుంచి దేశానికి ఇచ్చేటప్పుడు ఒక రాష్ట్రానికి దేశంలో ఒక రాష్ట్రానికి నిధులు ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి అంతర్జాతీయ ప్రమాణాలతో, వాటికి అనుసరించి ఆ మేరకు నిధులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా మూసి పునరుజ్జీవానికి అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఇటు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో దానికి సంబంధించి రేడియల్ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు అవసరం అని కూడా పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన దాన్ని ఎక్కువగా వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో దాదాపు అన్ని రకాలుగా అభివృద్ధి చేయబోతున్న అక్కడ ఇండస్ట్రీస్ పెట్టేందుకున్న అవకాశాలు కావచ్చు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీని రాబోయే రోజుల్లో ఒక టోక్యో నగరంతో న్యూయార్క్ నగరంతో పోలుస్తూ ఆ స్థాయి ప్రమాణాలతో ఒక కొత్త సిటీని నెట్ జీరో సిటీని డెవలప్ చేయబోతున్నామని చెప్పి పెట్టుబడులు పెట్టేవారికి కావచ్చు, అదేవిధంగా నిధులు ఇచ్చేవారికి కావచ్చు, రుణాల సేకరణ కోసం కావచ్చు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్కడ జపాన్ పర్యటనలో ప్రధాన దృష్టి సారించి ఈ అంశాలన్నీ వారికి వివరించిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే ఇప్పటికీ జపాన్ పర్యటన వెళ్ళినప్పుడు ఈ పెట్టుబడులు కావచ్చు, రుణాలకు సంబంధించి కావచ్చు, ఈ మూసి పునరుజ్జీవానికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి నదులు కావచ్చు, వీటన్నిటి మీద అధ్యయనం చేసి వస్తాము, అదేవిధంగా పెట్టుబడులు కూడా తీసుకొస్తామని చెప్పిన పరిస్థితి. ఇప్పటికే ఈ టూర్ అయితే విజయవంతమైందని చెప్పి ఇటు సీఎంఓ ప్రకటించింది. వారు అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా అక్కడ ఏదైతే పెవిలియన్ ఏర్పాటు చేశారో తెలంగాణ పెవిలియన్, భారతదేశం నుంచి మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణనే అక్కడ పెవిలియన్ ప్రారంభించింది. అక్కడ వరల్డ్ ఎక్స్పోలో పాల్గొందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించుకున్న పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి దాదాపు పోయిన మంగళవారం దాదాపు 16 నాడు ఆయన జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్ళారు.
15 సిఎల్పి మీటింగ్ జరిగిన తర్వాత ఆయన నేరుగా బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి ఆయన డైరెక్ట్ జపాన్ వెళ్ళారు. జపాన్ వెళ్ళిన తర్వాత టోక్యోలో, ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రాంతాల్లో పరిశీలించి ఆయన తర్వాత శ్రీధర్ బాబు జాయిన్ అయిన తర్వాత హీరోయిన్ శ్రీమ కీలక ప్రాంతాలన్నీ పర్యటించి తర్వాత ఒసాకాలోని వరల్డ్ ఎక్స్పో ఏదైతుందో అందులో పాల్గొని అక్కడ తెలంగాణ పెవిలియన్ ప్రారంభించి ఇన్వెస్టర్లతోటి మాట్లాడడం జరిగింది. కొన్ని ఎంఓఏలు చేసుకున్నారు. దాదాపు 12,062 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదేవిధంగా 35,000 దాదాపు 30,500 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఇక్కడ ఆస్కారం ఉందని కూడా చెప్పిన పరిస్థితి. దీని ద్వారా ఏదైతే 1,000 కోట్ల దీని ద్వారా మరో 5,000 కోట్ల పెట్టుబడులు భవిష్యత్తులో వస్తాయని కూడా పేర్కొన్న నేపథ్యంలో కీలక కంపెనీలు, ఎందుకంటే మెరుగైన కంపెనీ ప్రతిష్టాత్మకమైన కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 60 దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నడిపిస్తుంది. దాదాపు 460 పైచీలకు వారి సంస్థలు పనిచేస్తున్నాయి. అంటే దాదాపు 60 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో వారి యూనిట్ ఇక్కడ నెలకొల్పడం ద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. అదేవిధంగా ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అదేవిధంగా జపాన్కు ఇటు హైదరాబాద్కు సత్సంబంధాలు ఏర్పడతాయనే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని పలుమార్లు అక్కడ జపాన్కు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, అదేవిధంగా అక్కడ లోకల్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వారితోటి ప్రధానంగా ప్రస్తావించారు. ఇటు జైకా బృందంతో కావచ్చు ఆయన కీలకంగా ప్రస్తావించారు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధిలో జపాన్ పాత్ర కీలకం అని చెప్పి కూడా ఆయన వారిని ప్రశంసించిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ జపాన్ టూర్ మాత్రం ఇటు సీఎం వర్గాలు కావచ్చు, సీఎం బృందం కావచ్చు సక్సెస్ అయిందని చెప్తున్న పరిస్థితి. ఈరోజు రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి వచ్చిన తర్వాత కీలక విషయాలు వెల్లడించే ఆస్కారం ఉంది. ఎందుకంటే మూసి పునరుజ్జీవం, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, దీనికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబోతున్నారు, దానికి సంబంధించి జైకా నిధులు సమకూర్చుకోవడం కోసం కావచ్చు, అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించి అంశం కావచ్చు, ఈ అంశాలు ఈ టూర్కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.